Hello friends, Indian Economy, Ramesh Singh edition, Chapter 1, Economics, Introduction, Economics, the Discipline, first topic. Explanation అంతా తెలుగులోనే ఇస్తానండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ పీపీటీస్ బికాస్ టెక్స్ట్ బుక్లో చూపించి చెప్తే బాగుంటుందని ఇలా చెప్తున్నాను. ఇట్స్ టైం వేస్ట్ కూడా కాదు కాబట్టి మీకు కూడా ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఐఎమ్ షోయింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. కమింగ్ టు అవర్ టాపిక్, ది స్టడీ ఆఫ్ ఎవ్రీ డిసిప్లైన్ స్టార్ట్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ ఇట్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం ఫస్ట్ దాన్ని ఎగ్జాక్ట్ అర్థాన్ని డిఫైనింగ్ ఇట్, దాని యొక్క డెఫినేషన్ తెలుసుకుంటాం. మనం ఫస్ట్ ఏ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలన్నా ఎకనామిక్స్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు దిస్. ఎకనామిక్స్ కూడా అంతే. ఒక పర్టికులర్ అర్థం లేకుండా మనం ఏది నేర్చుకోలేం, దేని గురించి తెలుసుకోలేం. అది ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుంటాం, ముందుకు వెళ్తాం. అలాగే ఎకనామిక్స్ కూడా అంతే. బట్ ద ఛాలెంజ్ ఆఫ్ ఆర్టికులేటింగ్ అన్ ఓవర్-ఆర్కింగ్ డెఫినేషన్ ఆఫ్ ఎనీ డిసిప్లైన్ హ్యాస్ నెవర్ బీన్ అన్ ఈజీ టాస్క్. ఛాలెంజ్ ఆఫ్ ఆర్టికులేటింగ్ అన్ ఓవర్-ఆర్కింగ్ డెఫినేషన్ అంటే ఒక పర్టికులర్గా ఎగ్జాక్ట్ అర్థంతో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన డెఫినేషన్ చేయటం పెద్ద ఈజీ టాస్క్ ఏం కాదు, అది చాలా పెద్ద విషయమే అది కూడా. అండ్ ఎట్ ద ఎండ్ వన్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ విత్ ఏ పార్షియల్ డెఫినేషన్. ఒక పార్షియల్ డెఫినేషన్ అంటే అటు ఇటుగా ఉన్న, అంటే పెద్ద తేడా లేకుండా అటు ఇటుగా ఉన్న ఒక నిర్వచనంతో మనం సాటిస్ఫై అవ్వాలి, దాన్ని మనం నమ్మాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్ డెఫినేషన్ వస్తుంది. Different economists have seen the discipline with different perspectives and have coming up with different definitions. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఆలోచించరు కదా, అలాగనే ఒక్కొక్క ఎకానమిస్ట్ ఒక్కొక్కలాగా సబ్జెక్ట్ని ఒక్కొక్కలాగా ఆలోచించి ఎవరికి తట్టిన టాపిక్స్కి సంబంధించి వాళ్ళు రకరకాలుగా ఆలోచించి హ్యావ్ బీన్ కమింగ్ విత్ డిఫరెంట్ డెఫినేషన్స్, రకరకాల డెఫినేషన్స్ తీసుకొచ్చారు. A large number of such definitions became either narrow or incomprehensible. కొన్ని అర్థమయ్యేవి కాదు, కొన్ని కరెక్ట్గా ఉండేవి కాదు, కొన్ని అర్థమవుతాయి ఇట్లా. బట్ ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఏ వర్కింగ్ డెఫినేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇఫ్ వన్ ఇంటెండ్స్ టు స్టడీ ఇట్. ఎలా అయినా కానివ్వండి, ఒక వర్కింగ్ డెఫినేషన్ అనేది నెససరీ. ఎన్ని డెఫినేషన్స్ ఉన్నా కూడా అలా పార్షియల్ డెఫినేషన్, ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేది మనకు కావాలి. ఒక సబ్జెక్ట్ గురించి మనం నేర్చుకున్నామంటే ఒక పర్టికులర్ దేని గురించి ఇది అనేది ఒక పర్టికులర్ ఐడియా అనేది ఉండాలి. సో ఈ టాపిక్లో ఏముందంటేనండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకు ఒక డెఫినేషన్ అనేది ఉండాలి. ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఎకనామిక్స్ కూడా అంతే. కానీ ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ డెఫినేషన్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని ఏం కాదు, ఇది ఒక డిఫికల్ట్ టాస్క్. కానీ ఒక పార్షియల్ డెఫినేషన్తో మనం సాటిస్ఫై అవ్వాలి, దాన్ని నమ్మగలగాలి మనం. ఎందుకంటే ఒక్కొక్క ఎకానమిస్టు రకరకాలుగా ఆలోచించి ఒక్కొక్కలాగా ఆలోచించి చాలా డెఫినేషన్స్ తీసుకొస్తారు. కాబట్టి అవన్నీ మనం చూస్తేనే దీంట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది చూస్తేనే మనం ఒక డెఫినేషన్, ఒక వర్కింగ్ డెఫినేషన్ అనేది రాగలం. కాబట్టి అవన్నీ చూసుకోవాలి. సో కొన్ని అర్థమయ్యేలా ఉంటాయి, కొన్ని అర్థం కావు, కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి అట్లా. కానీ ఒక వర్కింగ్ డెఫినేషన్ అనేది మనకు ఉండాలని చెప్పారు. సో బిఫోర్ అరైవింగ్ ఎట్ అవర్ ఓన్ వర్కింగ్ డెఫినేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వీ మే సైట్ హియర్ హైలీ అక్లైమ్డ్ అండ్ ఇంటర్నేషనల్లీ ఎస్టాబ్లిష్డ్ అటెంప్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇంటర్నేషనల్గా చేసిన అటెంప్ట్స్, ఈ వర్కింగ్ డెఫినేషన్ అనేది మనకి రాకముందు ఇంటర్నేషనల్గా చేసిన అటెంప్ట్స్ 2 ఉన్నాయి. అవేంటంటే, ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ సొసైటీస్ యూజ్ స్కేర్స్ రిసోర్సెస్. ఫస్ట్ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ సొసైటీస్ యూజ్ స్కేర్స్ రిసోర్సెస్. అంటే లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్, తక్కువగా ఉన్న రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, తక్కువగా ఉన్న రిసోర్సెస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. టు ప్రొడ్యూస్, ఎందుకు, వాల్యుబుల్ కమోడిటీస్, అవసరమైన వస్తువులు, వాల్యుబుల్స్ కానీ విలువైనవి కానీ వస్తువులు, అవసరమైన వస్తువులు కానీ వాల్యుబుల్ కమోడిటీస్ తయారు చేసి ఏం చేస్తారు, అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ అమాంగ్ డిఫరెంట్ పీపుల్. అది ప్రజలందరికీ, డిఫరెంట్ పీపుల్, రకరకాల అందరికీ ఉన్న వాళ్ళందరికీ దాన్ని పంపిణీ చేయాలి. సో దీన్ని మొత్తం ఈ చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇట్ ఈస్ ద స్టడీ, ఎలా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎలా సొసైటీసు
ఉన్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి, తక్కువగా ఉన్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి, దేనికి అవసరమైన వస్తువులు, విలువైన వస్తువులు ప్రొడ్యూస్ చేయడానికి, తయారు చేయడానికి, అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ అమంగ్ డిఫరెంట్ పీపుల్, తయారు చేసిన వాటిని అందరికీ పంపిణీ చేయడానికి. ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద డెఫినేషన్ దెర్ ఆర్ 2 key ideas ఇన్ ఎకనామిక్స్. 2 ఐడియాస్ ఉన్నాయి. ఏంటది? ఈ డెఫినేషన్ ప్రకారం దట్ గూడ్స్ ఆర్ స్కేర్స్, రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, స్కేర్స్ తక్కువగా ఉన్నాయి, రిసోర్సెస్ రా మెటీరియల్స్ ఆర్ స్కేర్స్, అండ్ దట్ సొసైటీ మస్ట్ యూజ్ ఇట్స్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. ఈ 2 ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటి? సొసైటీ మస్ట్ యూజ్ ఇట్స్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ, ఆ ఉన్న రిసోర్సెస్ని సొసైటీ ఎఫిషియెంట్గా, తెలివిగా అవసరమైన చోట వాడుకోవాలి. ఇవి 2 ఖచ్చితంగా గూడ్స్ తక్కువగా ఉన్నాయి, అవి అందరికీ కావాలి, అవి తెలివిగా అవసరమైన చోట వాడుకోవాలి. అనవసరంగా ఒకళ్ళే వాడుకోకూడదు కదా, అందరూ వాడుకోవాలి. కాబట్టి దీనికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇండీడ్ ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ స్కేర్సిటీ ఉంది, అండ్ అందరూ ఎఫిషియెంట్గా, నీడ్ ఫర్ ది ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ది రిసోర్సెస్, అందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది, తెలివిగా అందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇవి 2 జరగాలంటే స్కేర్సిటీ ఉండి కూడా అందరూ వాటిని తెలివిగా వాడుకోవాలి, అందరూ వాడుకోవాలి, డిఫరెంట్ పీపుల్ అనేవి వీటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే వీటికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్గా చదివే సబ్జెక్ట్ అయిపోయింది, ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఈ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద డెఫినేషన్. ఓవర్ ద లాస్ట్ హాఫ్ ఎ సెంచరీ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్స్ హ్యాడ్ ఇంక్లూడెడ్ సచ్ వేరీడ్ టాపిక్స్ దట్ ద సబ్జెక్ట్ సర్వ్స్ డిఫరెంట్ పర్పసెస్ టు డిఫరెంట్ స్టూడెంట్స్ ఆఫ్ ఎకనామిక్స్. రకరకాల స్టూడెంట్స్కి సబ్జెక్ట్ సర్వ్స్ డిఫరెంట్ పర్పసెస్, రకరకాలుగా ఇది ఉపయోగపడుతుంది. సమ్ స్టడీ టు మేక్, అందరూ ఎకనామిక్స్ ఒకందుకే చదవరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్ కోసం చదువుతారు. సపోజ్ మనం ఒక ఎకనామిక్స్ ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నామంటే ఎంఏ ఆర్ ఎంఏ ఎకనామిక్స్ అలా చదువు వీ మే వాంట్ టు బికమ్ ఏ లెక్చరర్. ఒకళ్ళు ఏదైనా ప్రొఫెసర్, ఒకళ్ళు ఏదైనా రీసెర్చ్ చేయడానికి, అట్లా రకరకాలుగా చదువుతారు. సమ్ స్టడీ టు మేక్ మనీ, కొంతమంది డబ్బులు సంపాదించడానికి చదువుతారు. బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ఇట్స్ స్టూడెంట్స్ ఇన్ ద డెవలప్డ్ వరల్డ్ స్టడీ ఎకనామిక్స్ టు ఎర్న్ మోర్ మనీ. ఇది డెవలప్డ్ వరల్డ్లో ఉంది, ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లో వాళ్ళు మనీ సంపాదించడానికి చదువుతారు. బట్ ద సేమ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్. డెవలప్ అవుతున్న వాళ్ళల్లో ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు డబ్బులు సంపాదించడానికి చదవరు. ద ట్రూత్ ఈజ్ దట్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్ ఎకనామిక్స్ హ్యాస్ ఓన్లీ బీన్ రెడ్ అండ్ థాట్. ఊరికి చదువుతారు, నేర్పుతారు అంతే, నాట్ అప్లై చేయరు డెవలపింగ్ వరల్డ్లో. ఇఫ్ వై డూ ఏ స్వీపింగ్ జనరలైజేషన్, చూస్తే మనం అంత గమనించుకుంటే డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే మేక్ మనీ టు ఎర్న్ మోర్ మనీ సంపాదించడం కోసం చదువుతున్నారు. డెవలపింగ్ వరల్డ్లో ఊరికే చదువు నేర్పుతున్నారు అంతే. అదర్ స్టడీస్ ఎకనామిక్స్ టు నో అబౌట్ పోవర్టీ, నిరుపేదరికం గురించి తెలుసుకోవడానికి, ఎలా ఉంది నిరుపేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా ఉంది సొసైటీలో, షేర్స్ గురించి, లోన్స్ గురించి, బ్యాంకింగ్ గురించి, ఇంకా నామ్స్, ప్రైజెస్, ఈ-కామర్స్, ఇలా అదర్ మైట్ బి స్టడింగ్ ద డిసిప్లిన్ టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్లో వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చదువుతుంటారు. ఇది ఈ పారాగ్రాఫ్లో. ఇక్కడ ఏం చెప్పారంటే అందరూ అందుకు చదవరు ఎకనామిక్స్ని, కొంతమంది ఏమో మనీ సంపాదించడానికి చదువుతారు. అది డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్లో ఓన్లీ వాళ్ళు రెడ్ అండ్ థాట్ ఓన్లీ చదువుతారంతే, అప్లై చేయరు. కొంతమంది ఏమో దాని గురించి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి, అంటే పోవర్టీ అంటే ఏమిటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏమిటి, అది ఎలా నడుస్తుంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, డిబెంచర్స్, అప్పులు, బ్యాంకింగ్ సెక్టర్ గురించి, ప్రైజెస్ గురించి, ఇలా రకరకాల సెక్టర్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎకనామిక్స్ చదువుతారని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్. Economics studies how individuals, firms, governments and other organizations within our society make choices and how these choices determine a society use of its resources. I will explain. Economic studies, ఇది ఎకనామిక్స్ చెప్తుంది,
చదువుతుంది. దేని గురించి? ఇండివిజువల్స్, ఫర్మ్స్, గవర్నమెంట్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ అవర్ సొసైటీ. రకరకాల వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే ఒక సంస్థ కానీ, ఇలాంటివి మన సొసైటీలో ఉన్నవి మేక్ చాయిసెస్. ఎలా చాయిసెస్ చేసుకుంటారు అంటే ఏది మనకు కావాలి. అండ్ హౌ దీస్ చాయిసెస్ డిటర్మైన్ సొసైటీ యూజ్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. ఎలా చాయిస్ చేసుకుంటారు? చేసుకున్న చాయిసెస్ సొసైటీలో ఉన్న రిసోర్సెస్ని సొసైటీ ఎలా యూజ్ చేసుకుంటుంది. చాయిసెస్ని బట్టి రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాం కదా, అది ఎలా యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ అందరికీ వాటర్ అనేది కావాలి. మనం వాటర్ ఫస్ట్ మనకు వాటర్ కావాలనుకున్నాం. ఆ ఉన్న వాటర్ని ఈ చాయిస్, ఇప్పుడు వాటర్ అనేది అందరికీ కావాలా లేదా, ఆ ఉన్న వాటర్ని ఎలా యూజ్ చేసుకుంటుంది సొసైటీ. హౌ దీస్ చాయిసెస్ డిటర్మైన్ సొసైటీస్ యూజ్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. వీడు చేసుకున్న చాయిసెస్ కరెక్ట్గా ఉంటాయా లేదా, అందరికీ ఇదే కావాల్సింది కరెక్ట్గా ఉంటాయా లేదా అనేది ఎకనామిక్స్ అని చెప్పారు. ప్రయారిటైజేషన్ గురించి. హ్యూమన్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ది కన్సంప్షన్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ది రిసోర్సెస్ అవైలబుల్ ఆన్ ది ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ని తో చాలా మెటీరియల్స్ తయారు చేస్తారు. హ్యూమన్ లైఫ్ అనేది దాంతోనే డిపెండ్ అయి ఉంటుంది. సో యాజ్ దెర్ ఈజ్ నో లిమిట్ టు ద హ్యూమన్ వాంట్స్కి లిమిట్ అనేది లేదు. వీ నీడ్ ఇన్ఫినిట్ రిసోర్సెస్ టు గ్రాటిఫై అవర్ నీడ్స్. మన నీడ్స్ అన్నీ తీర్చుకోవడానికి, మన వాంట్స్ అన్నీ తీర్చుకోవడానికి ఇన్ఫినిట్ రిసోర్సెస్ ఉండాలి. చాలా అంతులేనంత రిసోర్సెస్ ఉండాలి. బట్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. కానీ రిసోర్సెస్ మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ అప్ టు ద ఇండివిజువల్ అండ్ హ్యూమానిటీ అట్ లార్జ్ యాజ్ టు హౌ దే ట్రై టు సాటిస్ఫై దేర్ కంపీటింగ్ నీడ్స్ టు గెట్ ఫుల్ఫిల్డ్ బై ద లిమిటెడ్ రిసోర్సెస్. నౌ ఇట్ ఈస్ అప్ టు ద ఇండివిజువల్ అండ్ హ్యూమానిటీ. ఇది ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళకి బేస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే అట్ లార్జ్ యాజ్ హౌ దే ట్రై టు సాటిస్ఫై దర్ కంపీటింగ్ నీడ్స్. అంటే కంపీటింగ్ నీడ్స్ అందరికీ కావాలి, ఆ నీడ్స్ అందరికీ కావాలి. అవి ఎట్లా సాటిస్ఫై చేసుకుంటారు? మనకొక్కళ్ళకి ఉంటే సరిపోదు, అందరికీ ఉండాలి. అందరికీ సరిపోయేటట్లు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. టు గెట్ ఫుల్ఫిల్డ్ బై ది లిమిటెడ్ రిసోర్సెస్. లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్తో అందరికీ సాటిస్ఫై అయ్యేటట్లుగా ఆ రిసోర్సెస్ని ఎట్లా యూస్ చేసుకుంటారు అనేది ఇదన్నమాట. ఇట్ మీన్స్ వీ నీడ్ టు మేక్ సమ్ చాయిసెస్ బిఫోర్ వీ యూటిలైజ్ ద స్కేర్స్ రిసోర్సెస్ బై ప్రయారిటైజింగ్ సమ్ ఆఫ్ అవర్ నీడ్స్. అందరికీ కావాలంటే మనం అడ్జస్ట్మెంట్ ఉండాలి. మనకి కావాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కావాలి. సో మనం చాయిస్ చేసుకోవాలి. మనం రిసోర్సెస్ని వాడుకునే ముందు వాటిని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ముందు ఏది వెనక అనేది ఉండాలి. అప్పుడు మన యొక్క అవసరాలని మనం ముందు వెనకగా ప్రయారిటైజ్ చేసుకొని మనం వాటిని వాడుకోవాలి. ఇన్ దిస్ ప్రాసెస్ సమ్ నీడ్స్ మైట్ నెవర్ గెట్ ఫుల్ఫిల్డ్. ఈ ప్రాసెస్లో కొన్ని నీడ్స్ అసలు ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ దేర్ మైట్ బీ సమ్ నీడ్స్ విచ్ మే బీ ఫుల్ఫిల్డ్ అగైన్ అండ్ అగైన్ విత్ అవైలబుల్ రిసోర్సెస్. ఉన్న రిసోర్సెస్తో కొన్ని నీడ్స్ మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వచ్చు. సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, మనం మన ప్లాన్ అనేది వేసుకుంటాం. మనకి ఇవి కంపల్సరీగా కావాలి, గ్రోసరీ ఐటమ్స్ కంపల్సరీగా కావాలి, నెక్స్ట్ ఇంట్లో ఏదన్నా వెజిటేబుల్స్ అలాంటివి కంపల్సరీగా కావాలి, స్కూల్ ఫీజెస్, హాస్పిటల్ ఛార్జెస్ ఇట్లాంటివన్నిటికీ ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రెస్సెస్ ఆర్ ఎనీథింగ్ ఎక్స్పెన్సివ్గా జ్యువెలరీ ఇలాంటివి ఏదన్నా కొనాలనుకున్నాం. ఫస్ట్ ముందు వీటిని ప్రయారిటైజ్ చేసుకొని అప్పుడు మన దగ్గర అమౌంట్ ఉంటే వీటిని కొంటాం. కానీ ముందే వీటిని కొనేసి వీటికి లేకుండా చేసుకోం కదా. ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఒకళ్ళు ఈ నీడ్ కోసం ఇంతమంది సఫర్ అవుతున్నారు. సో ఇక్కడంతా మనీ వేస్ట్ చేయకూడదు. ముందు ప్రయారిటైజింగ్. ఒక్కొక్కసారి ఇవి ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు, కానీ నష్టమే ఉండదు కదా. ముందు ప్రయారిటీ ఉన్న వస్తువుల్ని తీసుకుంటే నష్టమే ఉండదు. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఎకనామిక్స్ ఈజ్ ద డిసిప్లైన్ విచ్ స్టడీస్ హౌ ఇండివిజువల్, సొసైటీ అండ్ ద గవర్నమెంట్ మేక్ దేర్ prioritized choices in the process of using scarce resources to gratify the various needs and wants of human life. ఇది ఒక పద్ధతి. ఏంటి, దేని గురించి చెప్తుంది? ఇండివిజువల్స్, వ్యక్తులు, సమాజం, గవర్నమెంటు అండ్ ప్రయారిటైజ్డ్ చాయిసెస్ ముందు వెనకని ఎలా డిసైడ్ చేస్తారు? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ఈ రిసోర్సెస్ వాడుకోవడంలో, తక్కువగా ఉన్న రిసోర్సెస్ వాడుకోవడంలో
ప్రయారిటైజేషన్ ఎలా చేసి వేరియస్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు, హ్యూమన్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేస్తారు. మేకింగ్ సచ్ చాయిసెస్ ఈజ్ అన్ ఆర్ట్ యాజ్ వెల్ అస్ సైన్స్. ఇలా చేయటం, ఇలా ప్రయారిటైజ్ చేసుకోవటం కూడా ఒక కళ. దాని గురించి ఒక నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. యాజ్ టైమ్స్ చేంజ్ ద చాయిసెస్ చేంజ్, యాజ్ స్పేస్ చేంజెస్ హ్యూమన్ నీడ్స్ చేంజ్ అండ్ సో మాడిఫై ద చాయిసెస్. టైం మారిపోయే కొంది, కాలం మారే కొంది మనకి చాయిసెస్ కూడా మారుతుంటాయి. ఇంతకుముందు మనకి ఒక నోకియా ఫోన్ ఉంటే సరిపోతుంది అనుకుంటాం. ఇప్పుడు వీ షిఫ్టెడ్ టు యాపిల్. మనకి యాపిల్ ఫోన్ ఉంటే అది గుడ్ అనుకుంటాం. అట్లా టైం మారేకుంది, కొత్త కొత్తవి వస్తాయి కాబట్టి కొత్త కొత్త వాంట్స్ అనేవి మనకు వస్తాయి. అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వవు. సో వాటిని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అండ్ స్పేస్ చేంజెస్ హ్యూమన్ నీడ్స్ ఆల్సో చేంజెస్. మన స్పేస్, మనకున్న టైం కానివ్వండి, మనకున్న ఖాళీ స్పేస్ కానివ్వండి, వీటిని మారే కొంది మన నీడ్స్ కూడా మారుతుంటాయి. ఆఫ్టర్ స్టడీయింగ్ సర్వేయింగ్ వేరియస్ చాయిసెస్ మేడ్ బై ద హ్యుమానిటీ ఎట్ లార్జ్ ఇన్ డిఫరెంట్ టైమ్ అండ్ స్పేస్. ఈ కాలాన్ని, స్పేస్ని, వీటన్నిటిని అనుసరించి డిసిప్లైన్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఎవాల్వ్ అయింది, మారింది. ఎకనామిక్స్ స్టడీ అనేది మారింది. యాజ్ ఎకనామిక్స్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ద స్పేస్ టైమ్ కాంటినమ్ అండ్ ఇట్ డీల్స్ విత్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ వెరీ డైనమిక్ సబ్జెక్ట్ అండ్ షుడ్ ఓన్లీ బి రెడ్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్ దట్ టు హ్యావ్ రియల్ ఫీల్. రియల్గా మనం ఎలా అప్లై చేస్తాము, ఎలా అప్లై చేసుకుంటాము వీటిని, ఈ స్టడీలో ఉన్న థింగ్స్ని అనేటట్లుగానే మనం దీన్ని చూడాలి. మనం రియల్గా దీన్ని ఫీల్ అయ్యేటట్లుగా మనం చదవాలి. అప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోగలం. మనం ఈ సబ్జెక్ట్ గురించి ఒక క్లియర్ ఐడియా మనకు వస్తుంది. అంటే ఇట్ షుడ్ బి అప్లికేబుల్ అన్నట్టుగా మనం ఉండాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.